ప్రదేశానికి వెళ్ళే దారిలో ఆదివాసీ సాంప్రదాయ పద్ధతులు ఎలా ఉంటాయి అన్నది, ఈ పూర్వకాలం ఎలా ఉండేవారు, ఎలా నివసించేవారు అనేది మనకు కళ్ళ కట్టినట్టు చూపించడానికి ఇలాగా గుడిసెలు లేక వారి యొక్క బారిగేట్స్ అంటే గోడలు, అడ్డుగోడలు, ఇలాగే వాళ్ళ సాంప్రదాయానికి సంబంధించిన కొన్ని పద్ధతులు ఇక్కడ రాశారు. ఆ లాన్ చూస్తే వాళ్ళు అలనాటి ఇల్లు, అటువంటి ఇల్లుల్లో ఆదివాసులు నివసించేవారని ఇక్కడ స్పష్టంగా కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు. రండి మరి లాన్ చూద్దాము. ఇదిగోండి కొంతమంది ఇక్కడ కూర్చున్నారు చూసారా, ఇలాగ పర్యాటకులు వచ్చి కూర్చుంటారు. అయితే పూర్వకాలం ఆదివాసులు ఇలా కూర్చుని ఒకరితో ఒకరు సంభాషించుకునేవారంట, కుటుంబాలంతా ముచ్చటించుకునేవారంట అండి. ఇప్పుడైతే ఫ్రీ ఫైర్ ఆడటానికి సరదాగా మాట్లాడుకోవడానికి కూడా లేదండి, ఎవరి సెల్ వాళ్ళే పట్టుకుని చూసుకుంటారు. అయితే ఇదివరకు అయితే ఆదివాసులు చక్కగా కుటుంబ సంబంధించిన సంగతులు మాట్లాడుకుని సంతోషంగా ఉండేవారు. అలాగే ఇక్కడ గృహం కూడా యొక్క విధి విధానాలు కూడా మనం చూద్దాము. సంగతులు ఈ పడిగట్లు మాకు తెలియదు, మీ పడిగట్ల గురించి మీకు కొంచెం చెప్తారా? మా ఏజెన్సీలో అంటే మా ఇప్పుడు ఏమైనా పండుగలు చేసుకోవాలన్నా మాట్లాడుకోవడానికి ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ లో పంచాయతీలాగా మాట్లాడుకోవడానికి ఇక్కడ ఏం చేయాలన్న దానికోసం ఇది కూర్చోడానికి. ఆ ప్లేస్ లో అందరు కలిసి ఏం చేయాలి, ఎలా చేయాలి, మాకు గ్రూపులు అవ్వింది. గ్రూపులో ఫస్ట్ కొరకొత్త చేస్తాం, కొరకొత్త పండుగ గుమ్మడికాయలు తెచ్చుకొని పండుగ చేసుకుంటాం. ఎలా చేయాలి ఏంటన్నది అందరు కూర్చొని మాట్లాడుకుంటాం. ఒకసారి ఇది ఎలాగా, దీన్ని ఎలా వాడతారు? ఇక్కడ ఉయ్యాలు ఉన్నదండి, చూస్తానికి కొంచెం విచిత్రంగా ఉంది. మన ఉయ్యాలు అయితే వెరైటీగా ఉంటుంది. ఇవి ఏంటండి, ఓళ్ళు ఏంటి? అడ్డతీగలు అంటారు. ఈ అట్టుకుని ఊగుతారా లేకపోతే దానికైనా కడతారా? ఓకే, బల్ల కడతారు దీనికి. ఓకే, బాగున్నాయండి మీ సాంప్రదాయాలు, పడిగట్లు. ఏదండి, ఎదురు బొంగు ఉయ్యాలు ఉందంటండి. ఓకే, ఆ పక్కన ఉంది. సరే చూస్తున్నా. ఓకే, ఈ బొమ్మలన్నీ ఏంటండి, ఇట్లా విశేషాలు ఏంటి? చేసిన తర్వాత దమ్ములైన తర్వాత ఇలాగ వచ్చిన తర్వాత ఈ ఊడుపులు ఒట్టం అండి, ఈ ఊడుపులు ఒట్టం సాగు చేయడం. ఇది నీళ్లు, ఈ ఎద్దులతో దుక్కు దున్నడం, ఈ ఇక్కడ నీళ్లు పట్టుకు వెళ్ళటం, ఈ మీ ఇల్లులు, ఈ పిల్లల్లో ఆడుకోవటం. ఓకే, ఈ సర్కిల్ ఏంటండి, ఇది పంటలకు సంబంధించి. మీ టైం టేబుల్ ఇది. ఓకే, ప్రతి నెల ఏం చేస్తారు, 12 నెలల్లో ఏం పండిస్తారు, ఏం పట్టుకెళ్తారు, ఏమి తింటారు అన్నది విధి విధానాలంతా కూడా నీళ్ళు పట్టుకెళ్తున్నారు, అడవి కట్టెలు. ఓకే, ఈ అడవి కట్టెలను కొడుతున్నారు, నీళ్ళు పట్టుకెళ్తున్నారు. ఇది ఓకే, ఇదంతా మీ జీవన విధాన సాంప్రదాయాలు చూస్తున్నాం కదండి. ఇక్కడ జీవన విధాన సాంప్రదాయాలు పూర్వీకులు ఎలాగైతే దాచి ఉంచారో రేపు తరానికి కూడా తెలియచేయడానికి చిత్రపటాలుగా ఇక్కడ గృహాల మీద నిర్మించి 10 మందికి తెలియజేస్తున్నారు. ఇది వచ్చేసి జీడి చెట్టు అండి. ఓకే, జీడికొల్లు అంటారు కదా, ఇది జీడి చెట్టు అంటే ఇలా ఉంటుంది. ఇది జీడికొల్లు ఇలా తాగటము పెద్దలు పడికొట్టండి. అది పూర్వీకులు చేసే ఈ చెట్లు కావచ్చు, లేక ఇక్కడ ఉన్న జంతువులు కావచ్చు చుట్టూ. ఆహా, అవునవును. ఓకే, ఇవి కూడా మీరు తింటారు? తింటాము, అన్ని రకాల ఇక్కడ 4 రకాల పంటలు వస్తాయి, 4 రకాల పంటలు తింటాం. ఓకే, అండెంగులు, ఈతపళ్ళు, బొట్టెంగలు, అండెంగులు, ఈతపళ్ళు, సొంపాయిలు. ఈత కాయలు వస్తాయి కదా, చిన్న సొంపాయిలు ఉంటాయి, ఆ కాయలు. తర్వాత ఇవి మా కాలువల్లో చేపలండి, ఇవన్నీ చేపలు కాలువ. ఓకే, మళ్ళీ కొండపోటు చేను చేస్తాం కదా, కొండపోటు చేను. ఓకే, ఇవన్నీ పంట పండించుకునే విధానాలు. ఇవి చేపలు, నీళ్ళు. ఇవి వచ్చేసి కంచెడు పూలు, కొండలు కాస్తాయి కదా, కంచెడు పూలు.
మా కూరలు కంచెడు పూలు పనసకాయలు అండి ఇవి అది పనసకాయలు? ఇది కంచెడు చెట్టు అండి ఓకే. ఆ పూలు తెచ్చుకొని కూర అనుకుంటాం. ఈ పువ్వులు కూర అనుకుంటా. కూర అండి. అలాగే తేనె ఇది తేనె కొట్టు. తేనె ఓకే. ఇది ఫోర్క్ పిక్. ఇది పనసకాయలు అండి. ఓకే. అదే మేము కూర వండుకుంటాము, తోనలు తీసుకుని పండ్లు తింటాం. ఓకే. ఇది అడుగు పంది, ఇది కుందేలు. ఓకే. ఇవి మీ ఇల్లు. ఈ ఆవులు చూడే నార్లు వేసుకుంటాం కదా. ఓకే. చూడు చెట్లు. చూడే ఓకే. వరి చెట్లు ఉండవండి? మరి ఇక్కడ ఉన్నాయండి. ఓకే. అటుకు వచ్చినప్పటికీ ఇదంతా కూడా మీ జీవన విధానం, ఒక సంవత్సరానికి సరిపడా జీవన విధానం. చాలా కొండల్లో ఉంటాయి కదండి, ఈ చెట్లు మేము ఆ చెట్టులో కట్టేవాళ్ళం. ఓకే. ఇది అరప పైన ఉండటానికి. ఓకే. అరపట్టి. ఇవి మిరప చెట్లు అండి. మిరప చెట్లు. ఇది మిరప చెట్లు, వంకాయ, మొక్కజొన్న. మొక్కజొన్న, వంకాయ, మిరప చెట్లు మీ ప్రత్యేకమైన పంట. ఇది బెండకాయలు. ఓకే. ఇది దుక్కు దున్నడం, ఇది విత్తనాలు వేయటం. వేయడం అండి. ఓకే. అలాగా మళ్ళీ ఇంకా సోళ్ళు వేయడం అవుతుంది. ఇవి అవి అడిపంది అంటే దాన్ని నేదు అంటారు. నేదులు అంటారు కదండి. నేదులు చేనులో తినేస్తాం, మేకలు ఇలాంటివి ఉంటాయి కదా కొండలో, అవి తినేసేవి. ఓకే. చేలు పాడు చేసే విధానం ఇది. ఓకే. ఇవి మేము పెంచుకునే కుక్కలు ఉంటాయి కుక్కలు. కదా, ఓకే. ఆడవాళ్ళు ఇలాగా ఈ పక్షుల్లో వచ్చేసి ఈ చెట్లు వచ్చేసండి అవి చోళ్ళండి. చోళ్ళు. చోళ్ళు పండు. ఇదంతా కూడా మీరు పండించే విధానం. చోళ్ళు అండి. ఇవి చోళ్ళు లైన్స్ ఇలా వేసుకుంటాం కదా. ఓకే. ఆ పంట వచ్చినప్పుడు అని. ఓకే. ఇవి చోళ్ళు ఇలా తయారవుతాయి. చోడు చెట్టు. ఇవి ఏమో కొర్రలండి. కొర్రలు. చామలు. ఇవి చోళ్ళు అన్నమాట. ఓకే. ఓకే. ఇవి గంటెలు అంటారు. గంటలు. మీరు పండించుకునే రైతు విధానం అది పుట్టగొడుగులండి. పుట్టగొడుగులు, మష్రూమ్స్. మనం జనరల్ గా వచ్చి మనం వేసేది కాదు. ఓకే. అడవిలో జనరల్ గా దానికే వచ్చాయి. ఎదురు కొమ్ములు వస్తాయండి. ఇప్పుడు జరిగేది ఇవి. ఇవి వచ్చేసరికి అండి ఇవన్నీ కూడా ఇవి ఒరిజినల్. ఇవి మా విధానం అంటే వర్షం వచ్చినప్పుడు ఆ గిడుగు ఉన్నాయి కదా, వర్షం వచ్చినప్పుడు ఇలా ఉడుస్తారు, లేనప్పుడు అలా ఉడుస్తారు. ఓకే. ఇది గొడుగులు అంటే పైన ఏదైనా గోన్ వేసుకుంటారు. గోనె అంటే ఇప్పుడు అవి పెట్టున్నాం కదా, ఆ గిడుగు. ఓకే. గిడుగు. ఇవి వచ్చేసండి ఇవన్నీ కులదైవం. మా అంటే ఇప్పుడు గ్రామ దేవత కొర కొత్తగా చేస్తాం కదండి. గుమ్మడికాయలు తీసుకొచ్చి చిన్న పిల్లలు ఇక్కడ బొంగరలు ఆడుతారు. ఇందాక చెప్పుకున్న పండగ. కొర కొత్త ఫస్ట్ ఓకే. గుమ్మడికాయ తెచ్చి దేవుడి దగ్గర పెట్టి దీపం, ఫస్ట్ గుమ్మడి చెట్టు దగ్గర దీపం పెట్టాలి. దీపం పెట్టిన కాయ తెచ్చి మళ్ళీ కూడా దేవుడి దగ్గర పెట్టి వంట చేసి అందరూ మళ్ళీ తింటారు. మళ్ళీ జొడ్ల పండగ ఒక వారంలో వస్తుంది. ఓకే. అంటే ఆ 7 days లోనే 7 రోజులు మీ పండుగ. అంటే ఈ వారంలో ఒక రోజు చేస్తామండి. మళ్ళీ తర్వాత జాగ్రత్తండి ఇవి మళ్ళీ శుక్రవారం బుధవారంకి జొడ్ల అండి. ఓకే. పొలాల్లో జొడ్ల కొమ్మలు అంటే ఇవి దీని పేరు చెప్తే జొడ్ల కొమ్మలు అంటే ఎందుకంటే జొడ్ల కొమ్మలు మా ఏజెంట్ లో ఇప్పుడు దిష్టి కాదండి, ఇప్పుడు ఏంటంటారు మనం మీరైతే ఎరువులు కానీ ఇలాంటివి వేస్తారు, మాకు ఇది ఒక కషాయం లాగా పని చేస్తుంది అనమాట. ఓకే. సేలుకి బలం ఇచ్చే ఇప్పుడు అంటే ఎరువు చల్లకుండా పురుగు పట్టకుండా కషాయం అది చేదు ఆకు చెట్టు తీసుకొని కొమ్మ తెచ్చి పొలంలో తాపుతారు ప్రతి పొలంలో. టెక్నాలజీ పూర్వీకులు మీకు నేర్పిన ఎదురు కొమ్ములండి. ఎదురు కొమ్మలు వంట చేసుకుంటాము. ఓకే. ఇల్లు కట్టుకుంటారు. చాలా బాగుంది. పద్ధతులు పూర్వీకుల నుంచి దాచుకుంటూ వస్తున్నారు. జొడ్ల కొమ్మ అంటారండి. జొడ్ల కొమ్మలు తెచ్చి మా తల్లి దేవుళ్ళకి పెడతారండి. రక్తం కలిపి పొలంలో ఈ కచ్చ కొమ్మలు వేసి జొడ్ల వేసుకొని జొడ్ల వేసుకొని వేసి అందరూ వచ్చి మళ్ళీ ఇక్కడ కలిసి చేస్తారు. కుటుంబం అంతా కుటుంబం అంటే ఇప్పుడు మా ఊళ్ళో వాళ్ళందరూ ఉంటారు కదా, ఒక దగ్గర వెళ్ళి తింటారు అన్నమాట. గ్రామస్తులందరూ దగ్గరికి వెళ్ళి కూడా పొలాలు ఉన్నవారు ఎవరు ఉంటారో వాళ్ళందరూ వెళ్ళి కూర్చొని తింటారు. కోత కోసిన తర్వాత నూర్పులు. మనం కోతలు కోస్తాం. కోత వచ్చిన తర్వాత నూర్పులు ధాన్యం నూర్చి ఇలా గాలికి ఇస్తారు. వాళ్ళు ఆడవాళ్ళు వచ్చి మా ఇంటికి ఏమున్నాయో కోడి కానీ కోడితో చేస్తాం. ఆడపడుచు పట్టుకెళ్తాం. ఆడవాళ్ళైనా మొగలైనా చేయవచ్చు, ఎవరైనా పుణ్యస్తులు వాళ్ళు చేయొచ్చు అనమాట.
కోడి ఉంటే కోడి, కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ, పూల అక్కడ పెట్టేసి పండగలనే చేసుకుంటాం అక్కడ కూడా ధాన్యం దగ్గర ఫైనల్గా ఫైనల్ డిసెంబర్ పండగలు డిసెంబర్ నెల వచ్చేటప్పటికి మన పంట కోత వస్తుంది కదండి. సంక్రాంతి. సంక్రాంతి ఒకసారి లోన్ ఇవి నాగళ్ళు, పూదుగళ్ళు అంటే మన పూర్వీకులు ఒక ఆవుతో మనం పంట పండిస్తాం కదా. అవునండి అవును అంటే అలా ఏ టిల్లర్లు ఏ నాగళ్ళు కాకుండా ఇవి మీ విత్తనాలండి ఇవి ఇవి ఏం విత్తనండి మిరియాలండి ఇవి మిరియాలు ఇవి రాజుమ రాజ్మా చిక్కుళ్ళు అంటారు. చిక్కుళ్ళు ఓకే సోయాబీన్స్ అంటారు. సోయాబీన్ ఇవేంటి సోమలు ఓకే ఓకే ఇవన్నీ కూడా మీ పూర్వీకులు మీకోసం దాచిపెట్టిన విత్తనాలు సీడ్స్ ఓకే మీరు ఉపయోగించే పరికరాలు ఇవన్నీ కూడా బా మనం ఇది పంట పండిన తర్వాత ధాన్యం నూర్చేటప్పుడు దీంతో ఎన్నుల్లా పైకి తీస్తుంది. ఓకే కింద ధాన్యం రాలుతుంది. ఇది నాగలే అది నాగలి. ఓకే ఇది బూదు ఇది కావడ పట్టాలి. కావుడు బద్ద ఓకే ఇవి మీరు వాడే పరికరాలు ఈ చోళ్ళు తీసుకునే కొడవలండి అబ్బా ఎంత చిన్నదాంతో తయారు చేశారు చూడండి ఇంకా ఉన్నాయి ఇక్కడ మీరు ఇంతలా భద్రంగా దాచారంటే చాలా ఇలా వచ్చేసరికి ఇక్కడ ఇది తిరగలి సామతరిగి చెక్కతో తయారు చేసిన సామతరిగలు అంటారంటండి రెండు చెక్కలతో చేసి నేను తెప్పలేకపోతున్నాను కానీ ఇది మీరు భోజనం చేసే గిన్నెలు ఇది వరకు ఉండేవి ఇవి భోజనం చేసే గిన్నెలు ఇవి ఎత్తడి గిన్నె సో సత్తు గిన్నె ఇది సత్తు గిన్నె అనుకుంటా ఇది వరకు మానుపెట్టు అనేవారు మానుపెట్టే ఇది రాతి తిరగలి ఓకే ఇలాగా దాచిపెట్టి ఉంచారు ఇవి చూస్తే ఈ ట్రెడిషనల్ రేపటి తరానికి నేర్చుకోవడానికి ఇది మర్చిపోకుండా ఉండటానికి దాచిపెట్టి ఉంచిన పూర్వీకులు అలా తెలివితేటలండి ఇంకా కొన్ని ఉన్నాయి ఇచ్చి కూడా చూసేద్దాము ఇవి వీళ్ళు వంట మీ తెడ్డి ఓకే ఇది కర్ర తీసుకుని టుంటుడు అంటండి ఇది టుంటుడు సౌండ్ అలాగే వస్తుంది ఇది టుంటుడు ఇది వీరు తాగే జగ్గులు మనం ఇలా తీసుకునే కాకుండా ఇలా తీసుకున్నాం అనుకో దానికి అంటు ముట్టుకు ఉండదు. ఓకే వాటరు మనం దాని శుభ్రత మనం కోరుకుని కల్తీ లేకుండా ఓకే నీట్ గా ఉంటానికి. ఇప్పుడు ఒక కుర్రోడు వచ్చాడు అనుకో కుర్రోడు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో ముట్టేసి ఉంటాడు అలా ముట్టుకోకుండా ఇలా తీసుకున్నారు అనుకో ఓకే ఇది వచ్చేసి పూర్వకాలం పొయ్య వారి కొండలు ఇది వచ్చేసి ఏంటంటే అది నూనె తీసేవారు దీంతో నూనె తీసేవారు అంటండి చిత్రంగా ఉన్నది కానీ ఆ రోజుల్లో తెలివితేటలు వీకెక్కలు వచ్చేసరికి ఇక్కడ చేపలు పట్టే పరికరాలు ఇక్కడ బాణాలు వీరి ట్రెడిషనల్ ముఖ్యమైన పరికరం ఇది బాణం ఆదివాసులు అంటేనే గుర్తొచ్చేది బాణం తర్వాత చేపలు పట్టారు తర్వాత మామూలు చేపల బుట్టలు అవి అది వలలు ఇవన్నీ కూడా ట్రెడిషనల్గా ఇక్కడ దాచి ఉంచారు సో ఇంకా ఇలా ఎదురుకొచ్చేసరికి వీరి యొక్క విత్తనాలు దాచుకున్నారు రేపుటి తరానికి లేక భవిష్యత్తుకి ముందు జాగ్రత్త విత్తనాలు దాచుకునే పరికరాలు ఇవన్నీ వీళ్ళు వాడే తట్టలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా చాలా విలువైనవి. తర్వాత ఇక్కడికి వీళ్ళు పనిచేసేటప్పుడు ఎండ తగలకోకుండా తినుబండారాలు ఉండేది ఇది వర్షానికి గొడుగ్గా ఉపయోగించేది చాలా చక్కగా ఉంది పైన తగిలించుకుని వెళ్ళిపోవడమే విత్తనాలు దాచుకోవచ్చండి మళ్ళీ మేము చింతపండు పాడకుండా కూడా ఇక్కడ చాలా బాగుంది దాచుకునే వస్తువులు పరికరాలు ఇక నెక్స్ట్ చూస్తే
ధాన్యాలు ఏమైనా కొలుసుకోవాలనుకుంటే ఇంత కొలుసుకుంటాం. ఇవి తవ్వలు కొంచాలు అంటాం మనము. అదేనండి. ఇవి చెక్కలతో తయారు చేసుకున్నారు. అప్పుడు కొలతలు అలా ఉండేవి. ఇవన్నీ కూడా ఇక్కడ రాసి ఉంచారు. ఇదిగోండి, డొంకి, కొంచెం, వెదురు, మానిక. అప్పుడు వెదురు మాణిక్యం ఇచ్చేవాళ్ళు. ఆ, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇవి మ్యూజిక్ పరికరాలు, సంగీత వాయిద్యాలు. వీరు సంబరాలు జరిగినప్పుడు కావచ్చు, లేకపోతే ఏదైనా పండగలు కావచ్చు, ఇవి ప్లే చేస్తారు. తంబూరం, కంజరికాయలు, ముర్రకాయలు, ఫ్లూటు. సో ఇది డ్రమ్ము, బుడక అంటారు. బుడక. ఓకే ఓకే. ఓకే ఓకే. ఈ మట్టితో రంగులు కట్ట ఏమి ఉపయోగించకుండా అది రంగు అంటే ఫస్ట్ ఈ మట్టి స్టార్ట్ చేద్దామండి. గోడ లేదు. ఓకే. గోడ తర్వాత అప్పుడు ఉత్త మట్టితో ఉత్త మట్టి పేడతో దాని తర్వాత రంగులు వేసాం. వైట్ రంగు అది కూడా మనం వైట్ పెయింట్ మట్టి వేసుకోవడం. మట్టి అదో రకమైన మట్టి, ఎల్లో మట్టి అండి. ఇదో రకమైన మట్టి. ఇది ఎల్లో మట్టి, ఇది మట్టి అంటారండి అలుపుకోవడం. జిగురు మట్టి, జిలుకు మట్టి. జిలుకు మట్టి. ఓకే. కాయ మట్టి అంటారు. కాయ మట్టి, కాయ మట్టి రంగు రావడానికి. రంగు రావడానికి. అవునండి, ఓకే ఓకే. కాయ మట్టి అండి. ఇక్కడ మా కులదైవం అంటే అనుకోని ఇక్కడ వీరు పండించిన పంటలు, పూర్వీకులు పండించిన పంటలు మనకి కనపడటానికి, భావితరానికి తెలియటానికి వీరు ఇలా చేపించడం అన్నది, ఇది మేము చూడటం అన్నది చాలా అద్భుతంగా ఉన్నది. వీక్షకులు మీరు చూస్తాం కూడా ఇది చాలా అద్భుతం. రేరు, ఇటువంటి ఎవరు చూడరు. ఇది చింతపండు కావచ్చు, లేక అవి చిక్కుడు విత్తనాలు, అవి ధాన్యం, ఇంకా అన్ని రకాల విత్తనాలు, వేడిశనగ, అన్ని రకాల బొబ్బర్లు, ఇదిగోండి అవి కొర్రలు. ఇగో పైన చూడండి, వెన్ను కట్టారు. ఇదివరకు వెన్ను కట్టేవారు, ఇలా కట్టేవాళ్ళు లేరు. పెట్టలకి పక్షులు తిని వచ్చి ఈ గంట్లు, లేక సోళ్ళు, మొక్కజొన్న, అవి చిక్కుళ్ళు, ఇవన్నీ కూడా విత్తనాలు దాచుకుంటున్నారు వీళ్ళు. బా, నిజంగా అటుక. ఓకే ఓకే ఓకే. నిజంగా మీ అందరికీ ఇంత తెలివితేటలు నిజంగా గొప్పవారండి మీరు. మేము సిటీలో ఉంటున్నాము కానీ ఇంత ఇలాగా మీ సాంప్రదాయాలు, లేక మీ పడికట్లు మీ పిల్లలకి నేర్పడం, దారి తొలగిపోకుండా వాళ్ళని మంచి మార్గంలో నడిపించడం, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా 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 సంతోషంగా ఉంది. మా ఛానల్ తరఫున మీ పేరు శాంత్ కుమార్ గారు, ఇక్కడ మనతో ఉన్న నాయుడు గారు కావచ్చు, చాలా చక్కగా వివరించారు ఈ ట్రెడిషనల్ గురించి. చూడండి, వీరి కోసం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఇటువంటి వారి కోసం ప్రభుత్వానికి చేరే వరకు సహకరించండి. ప్రభుత్వం నుంచి వీరికి సాయం కావాలి.